హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి, నిన్ననే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని చెప్పి వెన్నెల కిషోర్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినారండి. ఈ వీడియోలో వచ్చేసి ఆ ట్రైలర్ రివ్యూనే మీకు చెప్తానండి. ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందండి. అంతగా కామెడీ సెన్స్ అనేవి ట్రైలర్లో యాడ్ చేయలేదండి. మీకు తెలుసు వెన్నెల కిషోర్ ఏ మూవీలో ఉన్నా కానీ కామెడీ ఎక్సలెంట్ ఉంటుంది. ఆయన చేసే కామెడీ విధానము చాలా పండుతుందండి. ఆయన చేసే ప్రతి ఒక్క మూవీలో కామెడీ అనేది. ఈ మూవీ వచ్చేసి ట్రైలర్ ప్రకారంగా చూస్తే ఈ మూవీ వచ్చేసి వరుసగా ఒక 3 హత్యలు బీచ్లు అనేవి జరుగుతాయండి. జరిగినప్పుడు పోలీసులకి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా అర్థం కావట్లేదు. అట్లా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని కన్సల్ట్ అవుతారు. ఆ ప్రైవేటు డిటెక్టివే మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వెన్నెల కిషోర్ గారండి. ఈ మూవీలో ఈయన ఒక డిటెక్టివ్గా యాక్ట్ చేస్తుండండి. మొత్తము కథ అంతా నడిపించేది వెన్నెల కిషోరే అండి. మేబీ కామెడీ అనేది మనం ఊహించే అంతగా ఉండదేమో, ఎందుకంటే కొంచెం వేరే జోన్ తీసుకెళ్ళింది కదా. ట్రైలర్ ప్రకారం చూస్తే కొంచెం వేరే జోన్లో ఉంది. కామెడీ జోన్ అనేది కాదనుకుంటా, కానీ పక్కా వెన్నెల కిషోర్ యాక్టింగ్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది. కామెడీ లేకపోయినా కానీ అక్కడ కామెడీ సీన్స్ అనేవి యాడ్ చేస్తారు పక్కా. ఎందుకంటే మనము వెన్నెల కిషోర్ని కామెడీ యాంగిల్లోనే చూస్తామండి, సీరియస్ యాంగిల్లో మనం చూడలేము ఆయనని. ఆయన కామెడీకే ఫిక్స్ అయిపోతారు. ఆయన యాక్టింగ్ అలాంటిది. కొంతమంది కొన్ని జోనర్స్ ఉంటాయి. వెన్నెల కిషోర్కి కామెడీ జోనర్ సెట్ అవుతుందండి. ఈ మూవీ ప్రకారం చూస్తే ఇది ఒక వరుస హత్యల కేసు అండి. ఏమంటారు, సీక్వెల్ మర్డర్స్ అనుకోండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేదే ఈ మూవీ అండి. ఈ మూవీలో వెన్నెల కిషోర్ ట్రైలర్లోనే క్లియర్గా చెప్పిండు ఈ హత్యకి 7 కారణం అని చెప్పి. ఆ 7 యొక్క కథనే ఈ మూవీలో యాడ్ చేస్తారనుకుంటండి. చూద్దాం. December 25కి ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుందండి. ఇంకెవ్వరు ట్రైలర్ అనేది చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో కొట్టేయండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని చెప్పి ట్రైలర్ వస్తుంది. నిన్ననే రిలీజ్ చేసినారు. ఎక్సలెంట్ ఉందండి ట్రైలర్ అయితే. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందామండి. ప్రతి ఒక్క మూవీ హిట్ అవ్వాలండి. అంతే అండి ఈరోజుకి వీడియో. దాట్స్ ఇట్.